హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో చేత్తో పని లేకుండానే పుట్నాల పప్పు ముద్దలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం నేను 1 కప్పు వరకు పుట్నాల పప్పులు తీసుకున్నాను. వీటిని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్నారంటే ఈ పప్పు ముద్దలు తినేటప్పుడు కరకరలాడుతూ వస్తాయి. తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు పుట్నాల పప్పులకు 1 కప్పు బెల్లం వేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నీళ్లు పోసుకొని ఈ విధంగా కలుపుతూ పాకం రానివ్వాలండి. చూడండి, పాకం అనేది ఒక గిన్నెలో నీళ్లు వేసి చూపిస్తున్నాను. పాకం మనం వచ్చినట్లయితే చేత్తో వేసి చూస్తే ఈ గిన్నె టక్ టక్ మని సౌండ్ వస్తుందండి. ఉండ అప్పుడు పాకం కరెక్ట్గా రెడీ అయినట్లు. తర్వాత వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పులను వేసుకొని ఈ విధంగా మంటని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇటువంటి ఒక గరిటె తీసుకొని అందులో నెయ్యిని రాసుకొని 1 స్పూన్ ఈ పుట్నాల పప్పుల్ని ఇందులో పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా చేసుకున్నారంటే ఈజీగా చేతులు కాలకుండానే పుట్నాల పప్పు ముద్దలు చేసుకోవచ్చండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.